వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వంకాయని తీసుకొని మధ్యలోకి ఈ విధంగా చీల్చుకోవాలి. చీల్చుకున్న వంకాయని ఆ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్ని వంకాయలని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించిన పల్లీలు నువ్వులు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, వెల్లుల్లి, 2-3 టమాటాలని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఒక ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో దానికి తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. తర్వాత 2 దాల్చిన చెక్కలు, 2-3 లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. మనకి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయని తీసుకొని అందులోకి ఈ మసాలాని ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని వంకాయలకు మసాలాని ఫిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లవంగాలు, దాల్చిని, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత మనం మసాలాని ఫిల్ చేసాం కదా, ఆ వంకాయలు వేసుకోవాలి. ఒక్కొక్కటిగా నెమ్మదిగా అన్నీ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వంకాయల్ని ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వంకాయలు కొద్దిగా కుక్ అవుతాయి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. చూడండి, వంకాయలు కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం మిగిలిన మసాలాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, దాదాపు కుక్ అయిపోయాయి. ఒకసారి వంకాయ పూర్తిగా కుక్ అయిందా లేదా అని గరిటెతో ఒకసారి ఒత్తి చూడాలి. ఇంకొద్దిగా వంకాయ కుక్ అవ్వాలి. చూడండి, వంకాయ పూర్తిగా కుక్ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది.